ప్రధాని మోదీ ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకోవడం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. కొత్త సాంకేతికతను రూపొందించడానికి మనకు బలమైన పునాది కావాలని ఆయన పేర్కొన్నారు. డ్రోన్లు యుద్ధ రంగంలో విప్లవాత్మక మార్పులు చేశాయన్నారు రాహుల్ గాంధీ. బ్యాటరీలు, మోటార్లు, ఆప్టికల్లు జత చేయడంతో యుద్ధ భూమిలో కమ్యూనికేట్ అవుతాయన్నాయని తెలిపారు. సాంకేతికతను రూపొందించడానికి మనకు ఒక బలమైన పునాది కావాలి, వట్టి మాటలు కాదని రాహుల్ విమర్శించారు. డ్రోన్ ఉత్పత్తిలో చైనా పురోగతిని ఉదాహరణగా చూపుతూ భారత్కు స్పష్టమైన వ్యూహం అవసరమని రాహుల్ నొక్కి చెప్పారు. మన దేశంలో అపారమైన ప్రతిభ కలిగిన ఇంజనీర్ వ్యవస్థ ఉన్నప్పటికీ అత్యాధునిక సాంకేతికతను అభివృద్ధి చేయడంలో విఫలమవుతున్నామని తెలిపారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు దేశాన్ని ముందుకు నడిపేందుకు దృఢమైన పారిశ్రామిక నైపుణ్యం అవసరమన్నారు రాహుల్ గాంధీ.